వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్ చతుర్నార్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి ఇంతకుముందు తెలుగులో లవ్ టుడే మూవీలో హీరోయిన్ ఉంది కదా, తను చాలా రోజులు గ్యాప్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు మూవీ చేస్తుంది హిందీలో. దివ్యా కోసల్ హీరోయిన్ పేరు. హీరో వచ్చేసి నీల్ నితిన్ ముఖేష్. ఇక్కడ రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్. హీరోయిన్ ఒక ఫ్యామిలీ ఉంటుంది, తనకు ఒక కొడుకుంటాడు. జస్ట్ హీరో వచ్చేసి తనకు ఒక కంపెనీ ఉంటుంది, తన ఫ్యామిలీ ఉంటుంది, తన పర్సనల్ అసిస్టెంట్, అలా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ రెండు పార్ట్లు చూపిస్తాడు. ఫస్ట్ హీరోయిన్ పార్ట్ చూపిస్తుంది. హీరోయిన్ వచ్చేసి తను టీవీలో నాగిన్ సీరియల్ చూడడం ఇలా ఉంటుంది. తను వచ్చేసి ఒక మెట్రోలో వర్క్ చేస్తుంటుంది. స్టార్టింగ్లో స్టోరీ లైన్ ఏంటంటే, ఇక్కడ హీరో మొబైల్ వచ్చేసి మెట్రోలో చోరీ అవుతుంది. తను వచ్చేసి ఇక్కడ హీరోయిన్ వచ్చేసి తన మొబైల్ని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి దొంగిలిస్తుంది. మొబైల్ తోటి హీరోయిన్ ఇలా ఆడుకుంటుంది ఏంటి, అదే మూవీ స్టోరీ. హీరో వచ్చేసి తన మొబైల్ కనిపెట్టడానికి ఏమేం చేశాడు ఏంటి అలా ఉంటుంది. మొబైల్లో హీరోకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్, కొన్ని తనకు సంబంధించినవి ఉంటాయి కొన్ని. దాన్ని బట్టి బ్లాక్మెయిల్ చేస్తుంది, మనీ అడుగుతుంది. ఒక 2 కోట్లు 4 కోట్లు అని చెప్పి. ఇంత హీరోయిన్ ఎందుకు అడుగుతుంది మనీ, హీరో ఏం చేశాడు, ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇంతగా తన హీరోనా వీళ్ళనా క్లైమాక్స్లో తెలుస్తుంది. తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, దీనికి ఒక స్టోరీ ఉంటుంది. తన హస్బెండ్ స్టోరీ ఉంటుంది. హస్బెండ్కి ఒక బ్యాంక్ మేనేజరు, తన స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని బట్టి రివెంజ్ డ్రామా ఉంటుంది. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీ స్టోరీ ఎంగేజింగ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగానే ఉంటుంది. తనని ప్రతిసారి ఇట్లా తను ఒక దెబ్బ తెప్పితే తను ఇంకో దెబ్బ తీయడం అలా ఉంటుంది. ఆ తర్వాత తన ఇంట్లోనే వంట మనిషిలాగా రావడం, హీరో వచ్చేసి తను టెన్షన్ అవ్వడం, ఇలా సీన్స్ అన్నీ బాగుంటాయి. టోటల్ మూవీ అయితే పర్లేదు, యావరేజ్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.